ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ ఆలూ ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా కానీ ఈ ఆలూ ఫ్రై వేసుకొని కలుపుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆలూస్ని క్లీన్ చేసుకొని పొట్టు చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా క్యూబ్స్లో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు వరకు నీట్గా వాష్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూ పీసెస్ని మొత్తం కూడా వేరే ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలూస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకున్న తర్వాత దంచిన 4-5 వెల్లుల్లి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు అలానే చీల్చుకున్న ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని పోపు దినుసులు ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. పోపు దినుసుల్లో జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు అయితే వేసాను. ఇవే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ పెద్దది ఒక ఉల్లిపాయ, చిన్నది ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలానే మీరు కూడా ఎక్కువ ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కూడా ఉల్లిపాయలు లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందే పీసెస్గా కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆలూస్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిసే విధంగా మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆలూస్ అనేటివి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగానే కూడా మొత్తం కూడా మధ్యలో వేయించుకుంటూ మూత పెడుతూ అలానే తీస్తూ మీరు ఇలాంటిది ఏమైనా కానీ మూత ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఏమైనా ప్లేట్ అయినా కానీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగానే మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ తీస్తూ ఈ విధంగానే ఒక 20 మినిట్స్ అంటే ఒక 20 నిమిషాల వరకు వేయించుకుంటూ మధ్యలో మంచిగా కలుపుకోవాలి. మనకి ఆలూస్ అనేటివి అడుగు పట్టిపోతాయి ఈజీగా. సో మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద మంచిగా మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి పప్పుల పొడి అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు పుట్నాల పప్పు అంటే సాయపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్వాంటిటీలో ఎండు కొబ్బరి, 1 స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పప్పుల పొడి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి అంటే మనం ఈ పొడి తయారు చేసుకునే లోపు ఈ ఆలూస్ అనేటివి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ విధంగానే ఆలూస్ని మంచిగా మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి మొత్తం కూడా మంచిగా ఉడికిపోయి మంచి అరోమా వచ్చే వరకు అయితే మొత్తం కూడా బాగా కలిసే విధంగా మధ్యలో కలుపుకుంటూ సేమ్ ప్రాసెస్ అనమాట. రిపీటెడ్గా మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగానే రిపీటెడ్గా ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ విధంగానే మొత్తం కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీరు క్రిస్పీగా రావాలి అనుకుంటే క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. సాఫ్ట్గా మంచిగా రావాలనుకుంటే అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలనుకుంటే క్యాప్ పెట్టండి. ఇప్పుడు ఈ విధంగానే ఆలూస్ కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనం పప్పుల పొడిలో ఆల్రెడీ కారం అనేది యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కారం యాడ్ చేసిన తర్వాత కూడా మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం తయారు చేసుకున్న పప్పుల పొడి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని అంటే మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. రైస్లో కలుపుకున్న దానికైతే కొంచెం ఎక్కువగాను, నార్మల్గా సైడ్ డిష్గాను అయితే కొంచెం తక్కువగాను యాడ్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇంతే మనకి స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ రైస్లోనే వేసుకొని తినేసాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఆలూ ఫ్రై అడిగి మరీ చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.